దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈ యొక్క సమయమందు మనమందరము కలిసి ఈ చక్కటి సాయంకాల చిన్న ప్రార్థనని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఓ పాట పాడదామా? ఇన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నీ వాక్కుకై వేచియుంటిని. నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా. నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవే అని తెలిసి నా హృదయం నీ కొరకై పదిలపరచితి. నా ఇంటి దీపం నీవే అని తెలిసి నా హృదయం నీ కొరకు పదిలపరచితి. ఆరిపోయినా నా వెలుగు దీపము, ఆరిపోయినా నా వెలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్నాదుకుంటివి. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్నాదుకుంటివి. అడవి లోకమంతయు నన్ను విడచిన, లోకమంతయు నన్ను విడచిన నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా ఏది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. దేవునికి స్తోత్రం, స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క సమయమందు ప్రభు మనల్ని దీవించి ఆశీర్వదించి కృప చూపించును గాక. ప్రియమైన దేవుని బిడలారా, పరిశుద్ధ లేఖనములో ఓ చక్కటి మాట ఉంది. ఆదికాండము 21వ అధ్యాయం 22వ వచనములో మరి ఒక మాట అబ్రహాముతో ఒక వ్యక్తి అంటున్నాడు, నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు అనే మాట ఉంది. ప్రియ దేవుని కుమారుడా కుమార్తె, నీవు చేయు పనులన్నిటిలో
నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు అని చెప్పబడిన మాట మన అందరికీ ఈరోజు ప్రభువు మనతో చెబుతున్నాడు. మనము చేయు ప్రతి పనులంతట్లో దేవుడు మనకు తోడై ఉండాలి. ప్రియ దేవుని బిడలారా, మనము ప్రతి దినం ఏదో ఒక పని చేస్తూ ఉంటాం. వ్యవసాయ పని, లేదంటే బెల్లార్ పని, లేదంటే కూలీ పని, డైలీ వేజీ పని, గవర్నమెంట్ పని, ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. పనులలో దేవుడు మనకి తోడు లేకపోతే మనం ఏమి చేయలేము. ప్రియ దేవుని బిడలారా, మనము చేసే పని, మనము చేసే వృత్తిలో దేవుడు లేకపోతే ఆ పని అంతా వ్యర్థమవుతుంది. మనము పనిని ప్రారంభించేటప్పుడు ప్రార్థించుకోవాలి, ముగించేటప్పుడు స్తోత్రాలు తెలుపుకోవాలి. ప్రియ దేవుని బిడలారా, నేటి కాలములో అనేక మంది పనులలో ప్రయాసపడతారు, పగులనక రాత్రనక కష్టపడతారు, శ్రమ పడతారు. కానీ ఫలితం దగ్గరకు వచ్చేలాక శూన్యముగా మారిపోతుంది. ఫలితానికి అడిగి వచ్చేలాగా కష్టం మిగలకుండా అప్పు మిగిలిపోతుంటుంది. కానీ ప్రియ దేవుని బిడలారా, దేవుడు తోడై ఉన్న వ్యక్తికి ఏ పని చేసినా ఆ పనిలో విజయం. మరలా చెప్తున్నాను, దేవుడు తోడై ఉన్న వ్యక్తికి ఏ పని చేసినా ఆ పని విజయవంతముగానుంటుంది, ఆశీర్వాదకరముగానుంటుంది. ప్రియ దేవుని బిడలారా, నా ప్రియమైన యూట్యూబ్లో మరి వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ పనులన్నిటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, తోడై ఉండునుగాక. ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయం 7వ వచనంలో మనం ఒకసారి చదివితే, నీ చేతి పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించను అన్నాడు. నీ చేతి పనులన్నిటిలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును అంట. రే దేవుని బిడ్డలారా, మనం ఏ పని చేసినా, ఏ చేతి పని చేసినా, ఏ చేతులతో కష్టార్జితం చేసినా, అది భూ పనే కానీ, వ్యవసాయ పనే కానీ, కూలి పనే కానీ, ఆ పనిలో దేవుడి ఆశీర్వాదము ఉండాలి. ఫస్ట్ నీ పనిలో, నువ్వు చేసే పనిలో ఫస్ట్ దేవుడు తోడై ఉండాలి. రెండవది, నువ్వు చేసే ఆ పనిలో దేవుని ఆశీర్వాదము ఉండాలి. నీ దేవుడైన యెహోవా, నీ చేతి పనులన్నిటిలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. అంటే ఆ పనిని ఆశీర్వదించాలి. అప్పుడే ఆ ఆశీర్వదింపబడిన పని మనకు మిగిలింది. ఆశీర్వాదం లేకుండా, దేవుని ఆశీర్వాదం లేకుండా ఎంతైనా ప్రయాసపడు, కొండలతో ఏమైనా అది మనకి నష్టపూరితముగానే మార్చబడింది, లాభపూరితముగా ఉండదు. కనుక సమయంలో నా ప్రియమైన దేవుని సహోదరి సహోదరుడా, వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు చేస్తున్న పనిలో నష్టం కలుగుతుందా? నువ్వు చేస్తున్న పనిలో లాభం లేకుండా పోతుందా? నువ్వు సంపాదిస్తున్నావే కానీ మిగలకుండా పోతుందా? నువ్వు సంపాదిస్తున్నావా కానీ వడ్డీ కడుతున్నావా? నువ్వు సంపాదిస్తున్నావా కానీ ఆ సంపాదనలో తృప్తి లేకుండా ఉండిపోయిందా? ప్రభు ఈరోజు చెప్తున్నాడు, నీ పనులలో నీకు దేవుడు తోడై ఉండాలని. తోడున్నాడా అని ఒక్కసారి గుర్తించుకో. నువ్వు ఇంతగా శ్రమపడుతున్నా, ప్రయాసపడుతున్నా, నీకు లాభదాయకము లేకుండా పోతుందంటే నీ పనిలో దేవుడు ఉన్నాడా? నువ్వు దేవుని చిత్తానుసారమైన పని, దేవునికి ఇష్టమైన పని చేస్తున్నావా? అది దేవుని చేత ఆశీర్వదింపబడిన పని అని ఒక్కసారి నువ్వు గుర్తిరగాలి. అప్పుడే నీకు ఆశీర్వాదం వస్తుంది. నేటి కాలంలో చాలామంది ప్రయాసపడతారు, శ్రమ పడతారు, పగలనక రాత్రనక శ్రమ పడుతూ ఉంటారు. కానీ ఆశీర్వాదం అనేది ఉండదు, ప్రతిఫలం శూన్యముగా మిగిలిపోతుంది. కానీ దేవుడి తోడై ఉండి ఆయన చేతి నీడ కింద మనం ఉన్నప్పుడు ఆశీర్వాదం అనేది సంపూర్ణముగా దేవుడు అనుగ్రహిస్తాడు. నీ చేతి పనులన్నిటిలో నీకు మేలుకు కలిగినట్లు దేవుడు నిన్ను వర్ధిల్ల చేయనని ద్వితీయోపదేశ కాండం 39లో ఆయన వర్ధిల్ల చేయాలి అంటే మొట్టమొదటిగా మనము దేవునితో ఉండాలి.
దేవునితో మనం ఉన్నప్పుడు దేవుడు మనతో ఉంటాడు. మనతో ఉన్న దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనల్ని ఆశీర్వదించే దేవుడు మన పనులన్నిటిని సఫలపరుస్తాడు, వర్ధిల్ల చేస్తాడు. ఇది ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నువ్వు యూట్యూబ్లో వాక్యాన్ని వింటున్న నీవు నీ పనుల కష్టార్జితం వల్ల లాభం లేకుండా పోయింది. సంపాదించిన డబ్బు చిల్లి సంచులో వేసినట్టు అయిపోతుందా, లేదా వ్యర్థమైపోతుందా, లేదా నష్టం కలుగుతుందా? ఈరోజు దేవుని దగ్గర ఒక నిర్ణయం తీసుకో. దేవుని దగ్గర ఒక ప్రార్థన చేసుకో. దేవుని దగ్గర ఒక సంపూర్ణమైన నిర్ణయం తీసుకో. ప్రభా, ఈరోజు నుంచి నువ్వు నాకు తోడై ఉండు ప్రభా. ఈరోజు నుంచి నా చేతుల కష్టార్జితం, నా చేతుల పనులన్నింటిలో నువ్వు తోడై ఉండాలని దేవుని దగ్గర నిర్ణయం తీసుకో. నిలబడి ప్రార్థనలో ఉండు. నీ ప్రతి పనిలో ప్రయాసంలో దేవుడు నీకు తోడై ఉంటాడు. ఆయన తోడు లేకుండా నువ్వు ఏ పని చేసినా అది నష్టం. దేవుడు నీకు తోడై ఉన్నప్పుడు నువ్వు ఏ పని చేసినా అది లాభమే ఉంటుంది. కనుక దేవుని కుమార్తె, దేవుని సన్నిధానంలో నీవు దేవునికి సంపూర్ణంగా లోబడి జీవించి ఆయనతో గడుపుతున్నప్పుడు ఆశీర్వాదం అనేది నీకు వస్తుంది. దేవుని సన్నిధికి నువ్వు వెళుతున్నప్పుడు ఆశీర్వాదం అనేది నీకు వస్తుంది. దేవుని యొక్క సన్నిధానంలో నువ్వు గడుపుతున్నప్పుడు నీకు ఆశీర్వాదం అనేది వస్తుంది. న్యాయాధిపతుల గ్రంథంలో ఒకసారి మనం చదివితే అక్కడ ఏముంది తెలుసా? యోసేపు ఇంటి వారు బేతేలుకి వెళ్ళినందువలన యెహోవా వారిని ఆశీర్వదించును. యోసేపు ఇంటి వారు ఎక్కడికి వెళ్ళారంట? బేతేలుకి వెళ్ళారు. యెహోవా వారిని ఆశీర్వదించును. అంటే బేతేలు అంటే దేవుని ఇల్లు, దేవుని మందిరము, దేవుడు ఉండు స్థలము, దేవుని యొక్క నివాస స్థలము అని అర్థం వస్తుంది. అంటే వారు ఎక్కడికి వెళ్ళారు? బేతేలు అనే దేవుని మందిరానికి వెళ్ళారు. దేవుడు నివాసం ఉండే స్థలానికి వెళ్ళారు. ఆ స్థలానికి అక్కడికి వెళ్ళటం వల్ల వారు ఆశీర్వదింపబడ్డారు అని ఉంది. దేవుని బిడ్డలారా, నీకు మరొక ఆశీర్వాదం రావాలంటే ఫస్ట్ నీకు దేవుడు తోడై ఉంటే నీ పనులంతట్లో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. రెండవది, నువ్వు మందిరానికి వెళితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మందిరములో, దేవుని సమూహంలో ఎప్పుడు ఏ కుటుంబం అయితే గడుపుతాదో, ఏ కుటుంబం అయితే ప్రతి ఆదివారం దేవుని సన్నిధానంలో గడుపుతారో, ఏ కుటుంబం అయితే దైవ సేవకులతో ఆత్మ సంబంధమైన కలిగి ఉంటారో ఆ కుటుంబం ఎప్పుడు వర్ధిల్లుతూ ఉంటుంది. ఆ కుటుంబం ఎప్పుడు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆ కుటుంబం ఎప్పుడు దీవెనకరంగా ఉంటుంది. ఆ కుటుంబం ఎప్పుడు దేవుడు ఆశీర్వదిస్తూ దినదినము వారిని అభివృద్ధి పరుస్తుంటాడు. యోసేపు ఇంటి వారిని దేవుడు ఆశీర్వదించినాడు, దీవించినాడంటే వారు బేతేలనే దేవుని సన్నిధానంలో గడిపినందువలన. బేతేలులో ఏముంటుందయ్యా అంటే, దేవుని సన్నిధానంలో ఏముంటుంది? దేవుని సన్నిధిలో దైవ ప్రత్యక్షత ఉంటుంది. అంటే ఆయన సమూహం, ఆయన ప్రసన్నత ఉంటుంది. బేతేలులో యాకోబుతో మాట్లాడినాడు దేవుడు. తన తండ్రి ఇంటిని విడిచి తన అన్నను మోసం చేసి జ్యేష్ఠత్వాన్ని తీసుకొని వెళుతున్నప్పుడు ఒక ప్రాంతము దగ్గరకు వచ్చి అక్కడ పొద్దుగుకిన వేళ ఒక రాయి తలగడగా మార్చుకొని పడుకొని ఉన్న స్థలమే బేతేలు. అక్కడ యాకోబుతో దేవుడు ప్రత్యక్షంగా మాట్లాడి నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు వెళ్ళు స్థలమంతట్లో నేను నీకు తోడై ఉండి దీవిస్తానని చెప్పినాడు. అక్కడ యాకోబు ఇది భయంకరమైన స్థలం, ఇది దేవుడు ఉండే స్థలం, నేను బేతేలు అని పేరు పెట్టినాడు. తిరిగి ఆయన అంటాడు, నేను బేతేలు దేవుణ్ణి అంటాడు యాకోబుతో. నేను బేతేలు దేవుణ్ణి, నువ్వు ఇక్కడి నుంచి లేచి మళ్ళా నా స్థలానికి రా అని పిలుస్తాడు. దేవుని బిడ్డలారా, బేతేలు దేవుడైన యెహోవా నీకు తోడై ఉండాలంటే నువ్వు దేవుని మందిరంలో ఉండాలి. దేవుని మందిరంలో నువ్వు గడుపుతున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. యాకోబుతో మాట్లాడినాడు, నీతో మాట్లాడతాడు. రెండోది, దేవుని మందిరానికి వెళ్ళటం వల్ల వచ్చే లాభం ఏంటి అంటే, దేవుని సన్నిధిలో ఆయన ప్రసన్నతతో పాటు ఆయన దీవెనలు ఉంటాయి, ఆయన ఆశీర్వాదాలు ఉంటాయి, ఆయన మహిమలు ఉంటాయి,
మన పాపములు ఒప్పుకోలు చేసుకోవచ్చు, మన పాపములు కడగబడవచ్చు. కనుక ఈ దేవుని కుమారుడా కుమార్తె, నువ్వు ఎంత ప్రయాసపడి, దేవుడు లేకుండా ఎంత ప్రయాసపడ్డా, దేవుని యొక్క తోడు లేకుండా ఎంత ప్రయాసపడ్డా అది వ్యర్థం 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 వ్యర్థం. దేవుడు తోడై ఉంటే అది సమస్తము ఆశీర్వాదకరముగానే దీవెనకరముగానే ఉంటుంది. రెండవది, దేవుని సన్నిధానములో నీవు గడిపినప్పుడు ఆయన ఆశీర్వాదం నీకు సంపూర్ణంగా వస్తుంది. కనుక ఈ యొక్క సాయంకాల సమయమందు ఈ కుటుంబంలో ఇక్కడంతా ఉన్నారంటే ఇది వచ్చి నల్లమారుల ప్రాంతం గ్రామం, సైమన్ జ్యోతమ్మ కుటుంబం, సుధన్న కుటుంబం. ఇక్కడ అన్నోళ్ళు ఉన్నారు, 7 మంది అన్నోళ్ళు ఉన్నారు. వీళ్ళ కోసం మేము ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాం. ఈ 7 మంది కుటుంబాల కోసం మేము ప్రార్థన చేస్తుంటాం. మెంబర్షిప్లో ఉండే కుటుంబాలు ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ కుటుంబాలకు ప్రార్థన చేయటకు దేవుడు కృప చూపించినాడు. దేవుని సమూహంలో ఈ సైమాన్ జ్యోతి కుటుంబం, సుధన్న కొండమ్మ కుటుంబం, ప్రవీణు, తర్వాత అలాగనే మన కుప్పన్న కుటుంబాలు, వీళ్ళందరూ మాతో గడిపేవాళ్ళు, మా ప్రార్థనలో ఉండేవాళ్ళు, మమ్మల్ని ప్రేమించేవాళ్ళు, మా కోసం ప్రార్థన చేసేవాళ్ళు. మేము వీళ్ళ కోసం ప్రార్థన చేస్తుంటాం. దేవుడు ఈ కుటుంబాలకు తోడై ఉండును గాక, ఈ కుటుంబాలను దేవుడు దీవించును గాక, ఈ కుటుంబం చేయి ప్రతి పని అంతట్లో దేవుడు తోడై ఉండును గాక. ఈ కుటుంబంలో అందరూ ఆమేన్ చెప్తాం. ఈ కుటుంబం వారందరికీ దేవుడు తోడై ఉండును గాక. ఈ కుటుంబంలో దేవుడు సంపూర్ణంగా దీవించును గాక. ఈ కుటుంబానికి సంపూర్ణమైన మేలు జరుగును గాక. ఎటువంటి కీడు వాటిల్లకుండా దేవుడు దూరం అవును గాక, దేవుడు దూరపరచును గాక కీడు అంతటిని. ఈ కుటుంబాలకి ఎల్లప్పుడూ దేవుని కాపుదల ఆశీర్వాదం ఉండును గాక. మీరు చేయు పనులంతటిని దేవుడు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త, ఇదిగో ఈ యొక్క నా ప్రభు సాయంకాల సమయమందు నా ప్రభు ఇక్కడ మేమందరము కూడి ఉండటకు నువ్వు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రం. ఇదిగో నా ప్రభు ఈ కుటుంబం వారిని నా ప్రభుని స్తోత్రము తండ్రి నీ సమూహంలో అప్పచెబుతున్నాం ప్రభా. దేవా సుందరన్న కుటుంబాన్ని, జేమ్స్ అన్న కుటుంబాన్ని, దేవా సుధన్న కుటుంబాన్ని, కృపన్న కుటుంబాన్ని, ఇమ్మానుయేల్ కుటుంబాన్ని, దావీదన్న కుటుంబాన్ని, ప్రభాని స్తోత్రం, సైమన్ కుటుంబాన్ని నీ సమూహంలో అప్పచెబుతున్నాం. మా ప్రార్థనలో ఉండే బిడ్డలు ప్రభా, మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. 7 కుటుంబాలు దీవెనకరంగా ఉండునుగాక, ఆశీర్వాదకరంగా ఉండునుగాక. ఈ బిడ్డలు చేతి పనులంతట్లో తోడై ఉండుము తండ్రి. చేస్తున్న బెల్లర్ పని అంతట్లో తోడై ఉండుం. ప్రవీణ్ నడుపుతున్న ఆటోకు తోడై ఉండుం ప్రభా. దేవాన్ని కృప చేత వీరిని ఆశీర్వదించు, దీవించు, వర్ధిల్ల చేయి, అభివృద్ధి చేయి. ప్రతి బలహీనతలు, అనారోగ్యాలు, శోధనలు యేసు నామములో దూరమై పోవునుగాక. ప్రతి బలహీనతలు, శోధనలు, అనారోగ్యాలు దూరమైపోవునుగాక. ప్రతి బలహీనతలు, శోధనలు, అనారోగ్యములు ఈ కుటుంబాల మీద ఉండకుండా దూరమైపోవునుగాక. ఈ కుటుంబాల చుట్టూ, బిడ్డల చుట్టూ కంచివే. చేసే ప్రతి పనిలో ఆశీర్వాదం, చేసే ప్రతి పనిలో దీవెన, చేసే ప్రతి పనిలో నా ప్రభు నీ సంపూర్ణమైన మేలైన ఆశీర్వాదం కలిగి ఉందురుగాక నాయన, దీవెనకరంగా ఉందురుగాక నాయన. ఈ చుట్టుపక్క వారికి, గ్రామంలో ఉన్న ప్రజలందరికీ ఒక నా ప్రభు ప్రత్యేకింపబడిన కుటుంబముగాను, నేవా పరిశుద్ధమైన కుటుంబాలుగాను, నా ప్రభు నీ సన్నిధానంలో గడిపే కుటుంబాలుగాను ఉండునుగాకని దీవించి ఆశీర్వదించి ఈ కుటుంబాలకి, పిల్లలకి సదాను తోడయుండి మేలుతో నింపి ఉన్నావని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనందరిని దీవించునుగాక. ఆమేన్.